మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని కూడా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అయితే నిర్ణయించింది. ఇదే ప్రాతిపదికన కూడా ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తున్నది. ఇప్పటికే ఉస్నాబాద్ నియోజకవర్గంలో అంటే మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారి నేతృత్వంలో స్థానికంగా ఉన్నటువంటి అంటే 7 మండలాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ ముఖ్య నాయకుల సమావేశాలు అయితే కొనసాగుతున్నాయి. అంటే ఫస్ట్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫస్ట్ ఇక్కడ సార్ అయితే ప్రారంభించడం జరిగింది. సార్ నమస్తే అండి. సార్ ఎట్లా కొనసాగుతుంది కార్యకర్తల సమావేశం, అంటే ఎలాంటి దిశానిర్దేశం ఇస్తున్నారు? వాస్తవంగా నియోజకవర్గంలో కూడా పార్టీ అధ్యక్షులను, మాజీ ఎంపీపీలను, మాజీ జడ్పీటీసీలను, ముఖ్య నాయకులను కొంతమంది పిలుచుకొని మేము మాట్లాడడం జరిగినప్పుడు అప్పుడు మీరు గ్రామాన మీరు డైరెక్ట్గా మీరే ఇంటరాక్షన్ అయితే బాగుంటుంది సార్. వాళ్ళ సాధక బాధకాలు ఏందో మనకు తెలుస్తుంటుంది. మన పార్టీ ఏ విధంగా బలంగా ఉందనే విషయం కూడా మనకు గ్రామాలలో తెలుస్తుంది. మన పార్టీ నుంచి వేరే పార్టీకి పోయిన వాళ్ళు ఎంతమంది తెలుస్తుంది. వాళ్ళు కొంతమంది మళ్ళీ వాపసు వస్తామని కూడా మాట్లాడగలుగుతుంది. వాళ్ళ విషయం కూడా మనకు తెలుస్తుంది. దీనిలో మధ్యస్థంగా పోవన్న వద్ద అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ కూడా న్యూట్రలైజ్ అవుతాయి అని చెప్పి చాలామంది మా యొక్క నాయకులు చెప్పడం జరిగింది. మరి వారి యొక్క సూచన మేరకు ఈరోజు ప్రతి మండలంలో ఆ గ్రామానికి సంబంధించిన సర్పంచ్, మాజీ సర్పంచ్, అధ్యక్షులు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన నాయకులు, కొంతమంది ముఖ్య కార్యకర్తలు వాళ్ళని కూడా రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళతోని గ్రామం వైజ్, ఎవ్రీ విలేజ్ వైజ్ ఒక డేటా దగ్గర తీసుకొని ఈ పరిస్థితి ఏంది, గ్రామంలో కూడా మనం ఏ విధంగా వెళ్ళాలి, రేపు ఎలక్షన్ వచ్చేదంటే మన బలం ఎంతవరకు ఉంటుంది, మన వాళ్ళందరూ ఉన్నారా లేదా, ఈ విధంగా పోవాలనే విషయం మేమంతా కూడా చర్చిస్తున్నాం. ఇప్పుడు ఆ విధంగా మెల్లమెల్లగా పార్టీని మళ్ళీ పునరావృతం చేసుకొని బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది ఇక్కడ. ఆ క్యాడర్ని అంతా కూడా మళ్ళీ ఒకసారి మన పార్టీ తరఫు నుంచి అందరూ కూడా ఉండాలి అని చెప్పి వాళ్ళను ముందు తీసుకెళ్లాలని చెప్పి రేపు స్థానిక ఎన్నికల్లో కూడా ఎంపీటీసీ కానివ్వండి, జెడ్పీటీసీ కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, అదేవిధంగా వార్డు మెంబర్లే కానివ్వండి, ఇంకా లోకల్గా బాడీ ఎలక్షన్స్ ఏదే ఒకవేళ సింగిల్ విండో ఇంకా ఏదంటే అవి కూడా, ప్లస్ మున్సిపాలిటీ కూడా కౌన్సిల్ ఎన్నికలైనా కానీ బీఆర్ఎస్ పక్షాన క్యాండిడేట్ నిలబడతాడు, ఖచ్చితంగా పోటీ చేస్తాడు, 100% గెలిచే ప్రయత్నంలో కూడా గెలుస్తామని చెప్పి కూడా నమ్మకంగా తీసే విధంగా ఇవాళ ఈ సమీక్ష జరుగుతుందని చెప్పి మీకు తెలుసు. అంటే సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 42% అనేది క్యాబినెట్లో కూడా ఆమోదం తెలిపింది. దానిపై అంటే మీరు ఎట్లా ఏం చెప్తారు సార్? బీఆర్ఎస్ పార్టీ మొదటికెళ్ళి కూడా గౌరవ మా అధ్యక్షులు కేసీఆర్ గారు ఏ పార్టీలో మేము పార్టీ కమిటీ వేసినా కానీ, గ్రామ కమిటీ వేసినా కానీ, ఏ కమిటీలు వేసినా కానీ 51% ఖచ్చితంగా బీసీలు ఉండాలని మొదటికెళ్ళి ఎప్పుడు వచ్చింది. మా బాధ అంతే 42కే మిగిలిపోతుందని మాకు బాధ ఉన్నది. 51% చేస్తే బాగుండు. ఎందుకంటే మా దాంట్లో ఆల్రెడీ మా పార్టీలో మీరు ఎక్కడ కంపెనీలు వెళ్ళండి, ఏ ఊరికైనా పోయి మీ కంపెనీలు ఎంతమంది ఉన్నారు, ఇలా బీసీ ఎంతమంది ఉన్నారు అంటే 51% ఉంటున్నారు. సో ఆ విధంగా మా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి వారు చేసేది మేము స్వాగతిస్తున్నాం. అది ఖచ్చితంగా అమలు చేయాలి అని చెప్పి ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. అంటే సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు కానీ కొన్ని అమలు చేయలేదు. దాని మీద ఏం చెప్తారు సార్? నేను ప్రజలు అడగని చెప్తాను. ఇవాళ మీరు ఎవరిని తట్టి లేపినా కానీ 420 గ్యారెంటీలు, 6 గ్యారెంటీలతో పాటు 420 గ్యారెంటీలు ఉన్నాయి. దాంట్లో ప్రధానమైన గ్యారెంటీ అవుతున్నదో 15,000 రూపాయలు రైతు బంధు, వాళ్ళు ఏమన్నారు, మేమైతే రైతు బీమా, రైతు బంధు అనేది అది ఇస్తామన్నారు. రైతు బీమా ఇప్పటివరకు ఊసే రాలేదు. అదే కాకుండా మరి కౌలు రైతులకు కూడా వాళ్ళు డబ్బులు ఇస్తా అన్నారు, ఆ ఊసి రాలేదు. 2,500 మహాలక్ష్మి మా మహిళలకు ఇస్తాము అని చెప్పి మాట్లాడింది, అదైతే ఇంతవరకు ఎక్కడ చూడలేదు. మరి ఇవన్నీ కాకుండా ఆల్రెడీ గ్రామాలలో పనిచేసిన సర్పంచ్లకి మొత్తం బిల్స్ రాలేదు. అదే కాకుండా కాంట్రాక్టర్స్ ఎక్కడైనా కానీ యావత్ భారతదేశంలో కూడా మీరు తీసుకోండి, ఏ స్టేట్ అయినా కానీ, ఏ రాష్ట్రమైనా కానీ కాంట్రాక్టర్స్ పోయి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర, ఇప్పుడున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి దగ్గర మాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి దారుణాలు చేసిన స్టేట్ అయితే ఇక్కడ నాకు కనబడలేదు. మరి అంత దారుణంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉందని మాత్రం తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఇవాళ గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఎక్కున్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా మిషన్ భగీరథ ద్వారా మేము చాలా గ్రామాలకు నీళ్లు, అన్ని గ్రామాలు దాదాపు 99 కాదు 100% గ్రామాలకు నీళ్ళు అందించినాం. ఇలా మిషన్ భగీరథ నీళ్ళు వస్తారు. ఇక్కడ మెత్తు ప్రాంతమైన
హుస్నాబాద్ నియోజకవర్గానికి. గౌరవల్లి ప్రాజెక్ట్స్ కావాలని చెప్పి చాలా వరకు ప్రయత్నం చేసి గోదావరి జలాలు తీసుకొచ్చి గౌరవల్లి ప్రాజెక్టులో నీళ్లు పోయించినాం. ఇప్పటివరకు నీళ్లు పోయించే దాఖలాలు లేవు. ఇప్పటివరకు కనీసం తట్టడి మట్టి తీస్తున్నా అంటే మా నియోజకవర్గంలో తట్టడి మట్టి కూడా తీయలేదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడేది ఒకటి, చేతలు ఒకటి, కేవలం కానీ ప్రజలకు ఏదో మేము చేస్తున్నాము అని చెప్పి ప్రచారం, దంపాచార ప్రచారం తప్ప వాస్తవానికి గ్రౌండ్లో మాత్రం ఏమి చేస్తలేదు. ఏదో కొన్ని నామకే వాస్తే కొన్ని చేస్తున్నాం అని చెప్పి అన్నట్టు తప్ప ఇంకేం చేస్తలేదు. మొన్న 15,000 ఇస్తామని చెప్పి 12,000 ఇచ్చిండు రైతు మనం చూస్తున్నాం. తర్వాత ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు, ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇచ్చింది, లేకపోతే ఎందుకు ఇష్టలేదు మనకి కూడా ఒక ఆలోచనలో ప్రజలు కూడా ఉందని చెప్పి, రైతాంగం కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి పోయినసారి మేము బోనస్ ఇస్తామని కొంతమందికే ఇచ్చిన, అందరికీ బోనస్. ఈసారి ఆ బోనస్ ఊసే ఎత్తులేరు. మన క్వింటాల్ బియ్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. ఏది ఇప్పుడు బోనస్ ముచ్చటే వస్తుంది ఇక్కడ కూడా. మరి ఇప్పుడు మళ్ళీ మేము రైతు పక్షం, మేము ప్రజల తరఫు నుంచి ఉన్నాం, మాది ప్రజా దర్బారు, ప్రజా ముచ్చట అని చెప్పి మాట్లాడు తప్ప వట్టిగా దాన్ని ఏమంటారు ముచ్చట ఎప్పుడు తప్ప నిజంగా ప్రజలకు మీరు నిజంగా చేస్తున్నాం ఏదన్నా మీరు చేసినా అని చెప్పండి. గట్టిగా మాటలు మాట్లాడకండి దయచేసి. ఇటువంటి మాటలు మాట్లాడడం వలన ప్రజలు మిమ్మల్ని చూసి మాకన్నా బీఆర్ఎస్ పార్టీ కన్నా చాలా బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి మీకు ప్రజలు అవకాశం ఇచ్చింది. ఆ అవకాశం మీరు ఉపయోగించలేరని మాత్రం ప్రతిపక్షంలో చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రధాన ఎజెండా అంటే ఏంటి సార్? మీ ప్రధాన ఎజెండా జనాల్లోకి ఎట్లా వెళ్ళబోతున్నారు సార్? ప్రధాన ఏంటంటే వెరీ సింపుల్. మేమేం చేస్తున్నాం మేము ప్రజలకు చెప్పదలుచుకున్నాం. మేమేం చేస్తున్నాం ఇప్పటివరకు. రేపు పొద్దుగాల 2000 మళ్ళీ ఎన్నికనే ఏర్పడు 2027 అవుతుందో, 25 జనవరి అవుతుందో, 28 అవుతుందో తప్పకుండా మేము చేసినాయని కూడా నిలబెట్టుకుంటే ఇక ముందు తీసుకెళ్తాం తప్ప ముందుకు ప్రసక్తి రాదు. అదేవిధంగా ఇవాళ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేస్తున్నది, ఏ విధంగా చెప్తున్నది, మన ప్రజలకు ఏం అందించింది, ఏం అందియలేదు అనే విషయం కూడా మేము మాట్లాడతాం. దాంతో పాటు మేము ముందుకు పోదామని ఇస్తున్నాం. ఇప్పుడు కార్యకర్తలకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్లో కానీ జడ్పీ మీకు ఎలా అంటే మీరు కార్యకర్తలకు ఎలాంటి భరోసాను ఇవ్వబోతున్నారు? మనం గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం నడుము వంచి పనిచేసుకోవాలని ఈరోజు రైతులు నాట్లు వేసుకున్నారు. నాట్లు పడుతున్నాయి, కొన్ని చాలా నాట్లు కూడా అయిపోయినాయి. పరిస్థితి ఏంటంటే యూరియా వేద్దామంటే మళ్ళా వెనుకట 2014 కన్నా ముందు తెలంగాణ రాకముందు పరిస్థితి ఉన్నా చెప్పులు లైన్లో పెట్టుకొని తీసుకునే పరిస్థితి వస్తున్నది. మరి ఇదివరకు అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పటివరకు ముఖ్యమంత్రి దాకున్నారో ఎప్పుడు కూడా రైతులకు ఇబ్బంది జరగలేదు. యూరియా లేదు, డిఏపి లేదు, తర్వాత కావాల్సిన నీళ్లు ఇవాళ వర్షం పడక నీళ్లు కూడా వస్తలేవు. చాలా ఇబ్బంది పడుతున్న రైతులందరూ కూడా. రైతులందరూ కూడా మేము కలిసి ఎక్కడికైనా పోతే కూడా ఇదే ముచ్చిన మాట్లాడుతున్నాం. మీరున్న 15 నెలలు ఎప్పుడు కూడా మాకు ఈ ఫెర్టిలైజర్స్ యూరియా బస్సు మాకు ఎప్పుడు ఇబ్బంది రాలేదు. కానీ ఇప్పుడు చాలా ఇబ్బంది వస్తున్నది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మనకు మాత్రం పేపర్లలో, న్యూస్లలో చెప్తారు మేము పోయి కేంద్ర ప్రభుత్వం అడిగినా మాకు మొదలయ్యాలని చెప్పి మాట్లాడుతుంది తప్ప మరి చిత్తశుద్ధి ఉంటే మరి మొదలు రావాలి కదా. ఈ లైన్లు గట్టి ఉండదు కదా. రైతులకు మీరు సాయం చేయకపోతే ఇంకెవరికి చేస్తారు విషయం గొప్పదాం. మనకు అన్నం పెట్టే రైతులు మనం ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు అని చెప్పి కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం కదా. సో చూడొచ్చు, అంటే అన్నం పెట్టే రైతును ఆదుకుంటలేదు అంటే స్థానిక ఎన్నికల్లో కూడా మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుందని కూడా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, ఉస్మానాబాద్.